రాజుల గ్రంథంలో నుండి ప్రతి ఒక్క ఆల్మోస్ట్ అందరు రాజులను గురించి వారి జీవితాల ద్వారా మనం పాఠాలని మనం నేర్చుకుంటా ఉన్నాము. ఈరోజు కూడా ఒక రాజుని గురించి నేర్చుకుందాం. అతని పేరు మనస్సే. మరి ఈయన రెండో దినవృత్తాంతములు మనస్సేను గురించిన మాటలు మనం చూద్దాం. రెండో దినవృత్తాంతములు 33వ అధ్యాయం అనుకుంటాం. ఇక్కడ మనం రెండో దినవృత్తాంతములు 33వ అధ్యాయంలో ఇతని యొక్క చరిత్ర ఉన్నది. ఇక్కడ ఈయన రెండో దినవృత్తాంతములు 33వ అధ్యాయంలో ఈయన ఒక చరిత్ర ఉన్నది. ఇక్కడ మరి ఈయన హెజికియా కుమారుడు. 12 సంవత్సరాలకి ఈయన మరి రాజుగా అయ్యాడు. 55 సంవత్సరాలు మరి యెరూషలేంలో ఈయన రాజ్యం వెళ్ళాడు. మరి ప్రభు దృష్టికి చెడుతనం చేశాడని ఉన్నది. సో ఈయన ఏం చేశాడంటే, వీరి తండ్రి అయిన హెజికియా విరగొట్టిన బలిపీఠాలన్నింటినీ, బాల్దేవతలకి అర్పించే ఆ బలిపీఠాలన్నింటినీ, విరగొట్టిన బలిపీఠాన్ని ఈయన తిరిగి కట్టించాడు. మరి యెరూషలేంలో కూడా విగ్రహారాధన అంటే విగ్రహాలని పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్లస్ ఈయన మామూలుగా చేయలే. ప్లస్ ఈయన పిల్లల్ని కూడా ఏం చేసిండంటే మరి అగ్నిలో ప్రవేశింపజేసిండు అన్నట్టు ఉంటుంది. మనకున్నదా? ఆల్సో 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. 33:6. చెప్తారా ఎవరైనా? అగ్నిగుండంలో దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కరుణ పిచాచములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. అలాగనే దేవుని మందిరంలో విగ్రహాలను కూడా పెట్టాడు. సో ఈయన చాలా భయంకరమైన జీవితము జీవించాడు. సో అప్పుడు మరి దేవుడు మనస్సేతో మాట్లాడినట్టు చూస్తూ ఉన్నాము. 10వ వచనంలో మనం ఏం చూస్తూ ఉన్నామంటే, యెహోవా మనస్సేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గక పోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనస్సే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. సో మనం ఇక్కడ ఏం చూస్తూ ఉన్నామంటే, దేవుడు కరెక్షన్ చేశాడు, వినలే. కానీ ఇతన్ని గొలుసులతో బంధించి మరి బబులోన్కి తీసుకుపోయాడు. తీసుకుపోయినప్పుడు ఈయన 12వ వచనం మనది 12, 13 వచనాలు మనం ఈరోజు ధ్యానిస్తాం. అప్పుడు బంధించి తీసుకుపోయినప్పుడు ఆయన ఆపదలో ఆయన చేసిన పని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఓకే. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. ఆయన శ్రమలో ఉన్నప్పుడు ఆ బబులోన్లో ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు ఇతన్ని
మరి ఇతను బహుగా తగ్గించుకొని అన్న వర్డ్ యూజ్ చేయబడ్డది. దాని తర్వాత యెరూషలేమునకి దేవుడు తిరిగి తెస్తాడు. అతన్ని తెచ్చినప్పుడు ఈ విగ్రహాలన్నింటినీ మళ్ళీ వలగొడతాడు. వాటిని అన్నింటినీ తీసేసి ఆ బలిపీఠంలన్నింటినీ తిరిగి మళ్ళీ పగలగొట్టేసి మరి దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. ఆయన గురించి మరి ఇంకొకసారి కూడా తగ్గించుకున్నాడు అన్న మాటని మనము చూస్తాం. మనం బిఫోర్ 19వ వచనం అతడు చేసిన ప్రార్థనను గూర్చియు అతని మనవి వినబడుటను గూర్చియు అతడు చేసిన పాపద్రోహములన్నిటిని గూర్చియు తాను గుణపడక ముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూర్చియు దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయబడి ఉన్నది. గుణపడక అని తెలుగులో ఉన్నది, హంబుల్డ్ అని ఇంగ్లీష్లో ఉంది. ఓకేనా, తగ్గించుకున్నాడు. సో ఈయన స్టోరీ మనకి ఈ చాప్టర్లో కంప్లీట్ అయిపోతున్నది. సో ఈయన చాలా చెడు నడిచాడు. దేవుడు అతన్ని శిక్షించాడు, అంటే బబులోను చేతికి అప్పగించాడు. అప్పగించినప్పుడు ఇతను చేసిన పని ఏంటంటే బహుగా తగ్గించుకొని మరి దేవునికి ప్రార్థన చేశాడు. బహుగా తగ్గించుకొని. మనం ఆ వర్డ్ చాలా ఇంపార్టెంట్ మనకి. 12వ వచనం కదా, ఇంకొకసారి చదివి మనం ధ్యానించుకుందాం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనాషే తెలుసుకొనెను. యెహోవా దేవుడై ఉన్నాడని మనాషే తెలుసుకొనెను. సో ఈరోజు మనం ఈ యొక్క రాజు జీవితంలో నుండి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఓకే తప్పిదములు చేసామా, లేకుంటే ఇంకా ఏవో మనం చేసామా, అక్కడికి ఆగిపోవద్దు. మనము మరి బహుగా తగ్గించుకొని దేవునికి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఈయన చేశాడు, విగ్రహారాధన అంతా చేశాడు. దేవుడు హెచ్చరించాడు, మాట వినలే. ఈయనని బబులోనికి తీసుకొని పోయారు సంకెళ్ళతో అని, ఇక్కడ ఇత్తడి సంకెళ్ళతోట అని ఉన్నది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏమున్నదంటే ముక్కు తాడేసి తీసుకుపోయినరు అని ఉన్నది. అంటే ఈ జంతువులకు ముక్కు తాడేస్తారు కదా, అది దాన్ని ఏం చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అద్భుతాలను చేయడానికి ముక్కేస్తారు కదా పోతులకు, దున్నపోతులకి కళ్ళెం అంటారు. కళ్ళెమేమో ఇది గుర్రం కేసేది కళ్ళెం, ఇది ముక్కుల నుంచి వేసాడు దున్నపోతులకు వేస్తారు. దున్నపోతు కంట్రోల్ చేయడం కష్టం. సో దున్నపోతుల్ని కంట్రోల్ చేయడానికి ముక్కుతాడు వేస్తారు. ఆ వర్డ్ యూజ్ చేయబడ్డది, ముక్కుతాడు ఈయనకి హుక్స్తో అని. సో దేవుడు అలా మరి బబులోనికి అప్పచెప్పినప్పుడు అక్కడ అతను మరి బహుగా తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు, తిరిగి యెరూషలేముకి అతన్ని రప్పించాడు. మరి అప్పుడు యెహోవా దేవుడని తెలుసుకున్నాడు. సో ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన ఒక వచనం ఏంటంటే, మనము వ్యక్తిగతంగా దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. వ్యక్తిగతంగా, పర్సనల్గా. నేను ఈ మధ్యలో క్రైస్తవులైన వారిని చూస్తూ ఉన్నది ఏంటంటే, వారు వ్యక్తిగతంగా ప్రార్థించే దానికన్నా పాస్టర్ గారిని ఇంకెవరినైనా ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. నో, కరెక్ట్ విధానం కాదు అది. మనము వ్యక్తిగతంగా
ప్రార్థించడం నేర్చుకోవాలి. అది బహుగా తగ్గించుకొని ప్రార్థించుకోవడము నేర్చుకోవాలి. మనం ఇప్పుడు అంటే దీనికి కొత్త నిబంధన ఈక్వలెంట్ ఏదైతున్నదో మనం యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో చూస్తాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఏం చూస్తామంటే, ఎవనికైనా శ్రమ కలిగిన అతడు ప్రార్థింపవలెను. ఎవనికైనా శ్రమ కలిగిన అతను ఏం చేయాలి? ప్రార్థింపవలెను అన్న. సో ఇక్కడ చాలా చక్కగా ఎవరికైనా శ్రమ కలిగితే ఏం చేయాలి? అతను ప్రార్థింపవలెను అని ఉన్నది. అతను అనుందా? ఎవరికైనా చదవండి ఒకసారి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థించవలెను. ఇక్కడ మీరు గమనించవలసిన పాయింట్ ఏంటంటే, మీకు శ్రమ కలిగినప్పుడు మీరు ప్రార్థించాలి. చాలాసార్లు మనకు శ్రమ కలిగినప్పుడు మనం ఇతరులని ప్రార్థించమని కొడతా ఉన్నాం. నాకు అంత ఏం బాధ లేదు, కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, మనము ప్రార్థించాలి. ఎవరికైనా శ్రమ కలిగిన అతను ప్రార్థించవాలి. నేను ఈ రోజులలో చూస్తున్నాను ఏంటంటే, చాలా మట్టుకు ఈ ఒక వచనంని పాటించట్లేదు. అంటే సేవకులైన వారు కూడా మేము ప్రార్థన చేస్తామని ప్రేయర్ టవర్లు ప్రార్థన చేసేవారు దగ్గరికి వెళ్ళిపోవడము, ప్రార్థన చేయించుకోవడం చేస్తున్నారు. కానీ ఎవరికైనా శ్రమ కలిగిన అతడు ప్రార్థించవలెను. మనుష్య జీవితంలో ఏం చూస్తున్నాం? అతనికి శ్రమ కలిగినప్పుడు అతను ప్రార్థించాడు. అతని ప్రార్థన దేవుడు విన్నాడు. సో ఇన్ని ఘోర పాపములు చేసిన మరి మనాషే ప్రార్థన దేవుడు వింటే నా ప్రార్థన ఎందుకు విన్నాడు? మనాషే ఘోరమైన తప్పిదములు చేశాడు కదా, కానీ అతని శ్రమలలో ఏం చేశాడు? అతను మొర్ర పెట్టాడు దేవునికి. ఎట్లా మొర్ర పెట్టాడు? బహుగా తగ్గించుకొని మొర్ర పెట్టాడు. బహుగా ఆ వర్డ్ నేను అనుకుంటున్నా బైబిల్లో బహుశా ఒకటేసారి ఉందో ఇంకెక్కడైనా ఉందో తెలియదు, కానీ నేను బహుగా తగ్గించుకునుట అన్న వర్డ్ పదము మరి ఇంకెక్కడ నన్ను ఉన్నదా చూడాలి నేను. ఓకేనా? బహుగా తగ్గించుకున్నాడు అంటే మామూలుగా కాదు, బహుగా తగ్గించుకొని. ఇక్కడ నేను ఒక ఉదాహరణ చెప్తా. ఎప్పుడైనా కానీ మీకు ఏదైనా శ్రమ కలిగిందా, మీరు డిసప్పాయింట్ అయినరా, అది మీ పిచ్చితనం వలన అంటే కొన్నిసార్లు మన ఒక అవివేకంతో అంటే పిచ్చితో ఎన్నో ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాం మన అవివేకంతో. అది దేని వల్లైనా కానీ మనం ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనం దేవునికి వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని నేర్చుకోవాలి. అంటే ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక ప్రార్థన రిక్వెస్ట్ వచ్చింది. ప్రార్థన రిక్వెస్ట్ కంటే మరి భార్యాభర్తలు పొట్లాడుకున్నారు, వారిని సమాధానపరచడానికి వెళ్ళినప్పుడు మరి భర్త ఏం చేసినా కానీ సమాధాన పడని అంటా ఉన్నాడు. అంటే చెప్తున్నాం, అది కాదురా బాబు, సమాధాన పడు, మంచిది, ఏమైంది, అంతా ఏం ప్రాబ్లం అయింది నీకు చెప్పంటే చెప్తలేడు, కానీ సమాధానం మాత్రం పడా అంటున్నాడు. లాస్ట్కి లేరా బాబు ఏమైంది చెప్పు, మరి అట్లనైనా చెప్పు చూస్తాం మేము, మరి సమాధానం ఎందుకు పడతలేవు అన్నాడు. లేదన్నా అంటే ఆయన కొంచెం అందంగా ఉండడు, ఈమె కొంచెం అందంగా ఉంటుంది. సో ఆమె తిట్టింది ఏంటంటే, నీ ముఖం చూడు నా కాలు చెప్పులాగున్నదని తిట్టిందంట. అది ఆయనకి వశపడతలేదు. ఇక ఆయన సమాధానం పడలే. అంటే ఎందుకు చెప్తా ఉన్నా, ఒక మాట వలన జీవితంలో ఎంత కష్టం తెచ్చిపెట్టుకున్నారు.
చిన్న మాట కదా. సో కొన్నిసార్లు మన అవివేకం వలన మనం ఎన్నో ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాం. అట్లా తొందరపాట్లు డిసిషన్స్ తీసేసుకొని అలా దేని వలనైనా కానీ ప్రాబ్లమ్స్ అయితే మనం ఏం చేయాలంటే మనము దేవునికి బహుగా తగ్గించుకొని ఏం చేయాలి, మొర్రపెట్టాలి. బహుగా తగ్గించుకొని మొర్రపెట్టాలి. నేను ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తా, ఓకేనా? ఆ ఉదాహరణ ఏంటంటే 2 దేశాల మధ్యలో అంటే జరిగిన స్టోరీ. ఆ స్టోరీని మీకు చెప్తా ఉన్నా. 2 దేశాల మధ్యలో యుద్ధం అవుతుంది. నేను ఆ దేశాల పేరు మర్చిపోయినా. యుద్ధం అవుతూ ఉంటే ఈ ఓడలో పెద్ద వార్షిప్స్ ఉంటాయి కదా, ఆ వార్షిప్స్ ఒకదాన్ని ఒక్కటి అటాక్ చేసుకున్నారు. ఒక దేశం వారు ఇంకొక దేశం వార్షిప్ని బ్లాస్ట్ చేసేసారు. బ్లాస్ట్ చేస్తే అది మునిగిపోతూ ఉన్నది. మునిగిపోతూ ఉంటే అందరు చాలా మట్టుకు చనిపోయారు. ఒకతను ప్రాణంతో బతికి నీళ్ళపైన తేలుతూ ఉన్నాడు. అంటే ఈదుకుంటా కొట్టుకుంటా ఉన్నాడు అన్నమాట. కొట్టుకుంటే ఈ శత్రువు వాళ్ళ అంటే వేరే దేశం నావల నుండి ఏం చేసిందంటే ఇతనికి తాడేసిండ్రు, రా అని, పైకి వచ్చేయని. అతనికి ఎంత రోషం ఉండేనంటే నేను నా శత్రువుల చేతిలో పడుట కంటే నేను చచ్చిపోవుట మేలు అనుకొని ఏం చేసిండంటే ఆ తాడిని వీళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ రాలే. వీళ్ళేమో ఆయన ఘోరమైన పరిస్థితిని చూసి మరి అతనికి తాడేసి పైకి రా అని చెప్తా అంటే దూరంలో ఉన్నాడు, కొంచెం తీద్దామని చూశాడు. కానీ ఆయన శత్రువులకి సరెండర్ అవుట కంటే మరి చనిపోవట మేలని చనిపోయిండు అన్నమాట. అది చాలా వారికి మరి దుఃఖం కలిగించింది. దేవుడు కూడా అలా మనల్ని చాలాసార్లు రక్షించాలని చూస్తాడు. ఈ యూదాస్ ఇస్కరియోతు ఉన్నాడు చూడండి. యూదాస్ ఇస్కరియోతు కూడా బహుశా ప్రభు దగ్గరికి వచ్చి ఉంటే క్షమాపణ పొందుతుండే. తన పాదాలు గడిగిన మరి ప్రభు పాదాలు గడిగాడు, అతనికి క్షమిస్తుండే. కానీ ఈయన ఏం చేశాడు, ప్రభు దగ్గరికి రాలే. అదే పేతురు మరి బొంకాడు, కానీ ప్రభు దగ్గరికి వచ్చాడు. సో మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏ శ్రమలో ఉన్నా ఎలా ఉన్నా మీరు వ్యక్తిగతంగా ఆ శ్రమలో ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. ఎవరికైనాను శ్రమ కలిగినా అతను ఏం చేయవలను, ప్రార్థన చేయవాలి. అతను ప్రార్థన చేయవలను అన్న పాయింట్ మనము నేర్చుకోవాలి. అతను ప్రార్థన చేయవాలి. ఎందుకంటే చాలామందిని చూస్తూ ఉన్నా వారు ప్రార్థన చేయట్లేదు, వేరే వారిని ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. వేరే వారు ప్రార్థన చేస్తే వీరికి మంచిగా అవుతుందని వీరు అనుకుంటా ఉన్నారు. నో, ఆ వర్స్ జ్ఞాపకం పెట్టుకోండి. నేను ప్రార్థన రిక్వెస్ట్ చేయొద్దు అని అనట్లేదు, కానీ బెస్ట్ ఏంటంటే బహుగా తగ్గించుకొని వ్యక్తిగతంగా వారు ప్రార్థన చేయాలి. నేను ఇప్పుడు మీతో ప్రభుని మహిమపరుస్తూ నేను ఇంకా కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. ప్రభు చాలామంది ప్రభు దగ్గరికి పోవుట కంటే అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చుట కంటే వేరే వారి దగ్గరికి పోతా ఉన్నారు. అంటే చాలా మంచి సేవకుడు ఉండొచ్చు అతను, నో డౌట్, చాలా మంచి సేవకుడు ఉండొచ్చు. అయినా కానీ ఆ సేవకుడు బెస్టా ప్రభు బెస్టా అని అంటే నాకు అనిపిస్తూ ఉంది ప్రభు దగ్గరికి పోవడమే బెస్ట్. ఎందుకంటే ప్రభు ఎంత ప్రేమామయుడు, కరుణామయుడు, క్షమాపణ గలవాడు. అంటే మిమ్మల్ని అర్థం చేసుకోగలడంటే వేరే వారు అంత అర్థం చేసుకుంటారా లేదా నాకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి అనుకుందాం మనం, మీరు యథార్థంగా జవాబు ఇవ్వాలి. ఇది సపోజ్ దావీదు
మీ చర్చికి వచ్చిండే అనుకోండి, ఎట్లా వ్యభిచారంలో పట్టుడుపడి ఆమె భర్తను చంపేసి మీ చర్చికి వచ్చిండు అనుకో, మీరు ఆయనని రానిస్తారా రానియారా? మీరు రానిస్తారా? ఓకే, 5 పెళ్ళిళ్ళు చేసుకున్న సమరియా స్త్రీని రానిస్తారా? రానిస్తే ఎంత గౌరవం ఇస్తారు? నేనైతే ఇస్తా అంట. అంత సాధారణ. అచ్చా, వేరేళ్ళకి ఇస్తున్నావు, మళ్ళీ అట్లా తక్కువ చేసిన వాళ్ళకి, అట్లా పెళ్ళిళ్ళే చేసుకోలే కానీ ఏదైనా కోపం తెచ్చిన వాళ్ళని క్షమిస్తున్నావా? అంటే చిన్న చిన్న తప్పులు చేస్తేనే ఫుట్బాల్ ఆడుకుంటారు కదా. 5 పెళ్ళిళ్ళు చేసుకొని చర్చికి వస్తే ఇంకేమన్నా ఉందా? చూడండి అంటారు అందరు. కానీ ప్రభు ఆమెతో మాట్లాడిన విధానం ఏది అంటే అంత సులభమైనది కాదు. సో ఇది ఎందుకు చెప్తా ఉన్నా, మనం చాలా తొందరగా మనుషులను తప్పులు పెట్టి వాళ్ళని డిస్కరేజ్ చేసేస్తాం. ప్రభు అలాంటి వాడు కాదు. మనము మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం ఇక్కడ ప్రభుని గురించి 25వ వచనంలో ఇక్కడ చెప్తా ఉన్నాం ఏంటంటే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన దగ్గరికి వచ్చి వారికి చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఓకే, చదువు. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. సో మనకిక్కడ చెప్పబడి ఉన్నది ఏంటంటే, మన వల్లనే ఆయన శోధింపబడ్డాడు కాబట్టి, మన బలహీనతలను ఎరుగుతాడు కాబట్టి మనం కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళొచ్చు అని ఉన్నది. ధైర్యంగా వెళ్ళొచ్చు అని ఉన్నది, ధైర్యంగా. సో ఆయన దగ్గరికి వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము త్రోసి వేయడు. సో మనము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడం నేర్చుకోవాలి. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సో మనము ఆయన మనల్ని ఎంకరేజ్ చేసే దేవుడు కనుక మనము ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు మీదనే ఆధారపడాలి. ఆయన ఇంకా మనకి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటంటే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాం మనం. నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. మీరు పాపం చేయకుండునట్లుకై ఈ సంగతులను రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఉత్తరవాది, అడ్వకేట్ అని ఉన్నది. ఉత్తరవాది తండ్రి యొద్ద మనకి ఉన్నాడు. కాబట్టి మీకు ఎలాంటి శ్రమ కలిగినను మొదట మీరు ప్రభు దగ్గరికి రావటాన్ని నేర్చుకోవాలి. ఈ యొక్క రాజు జీవితం ద్వారా ఏం చేయాలి, మనం ఏం చేసుకున్నాం, వచ్చి మనము దేవుని చేతిలో పడుట చాలా మంచిది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. ఇలాగనైతే బహుగా తగ్గించుకొని అన్న మాట ఉన్నదో ఆ మాట మీరు నేర్చుకోవాలి. ఎట్లనైతే ఈ తప్పిపోయిన కుమారుడు వచ్చాడో చూడండి. తప్పిపోయిన కుమారుడు కూడా సేమ్ ఇలాంటి పనే చేసిండు కదా, మనాసెలాగా చేసిండు. కానీ అతను ఏం చేసిండు, ఇతను కూడా బహుగా తగ్గించుకొనే వచ్చిండు. తప్పిపోయిన కుమారుడు కూడా ఏమనుకున్నాను, నేను కుమారుడు అనుకున్నటకు యోగ్యుని కాదు, కానీ
మరి పనివాడిగానైనా మీ ఇంట్లో చేర్చుకో అని వచ్చాడు. కానీ మీరు ఇక్కడ చూసిండొచ్చు, తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు కదా. అతడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి పోయి అతన్ని ఏం చేశాడు, కౌగలించుకొని తీసుకొని వచ్చి విందు చేశాడు. కాబట్టి ఒక పాపి మార్మనిషి పొందితే పరలోకమందు విందు జరుగుతుందని ప్రభు చెప్పాడు. సో మనం ఏ శ్రమలున్నా, ఏ తప్పిదం చేసినా మనం ఫస్ట్ ఇంకా అందులోనే కొట్టుకొని పోవద్దు. తిరిగి దేవుని దగ్గరకు వచ్చారు, మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. మీరు దేవుని దగ్గరికి రావాలి. ఎలా రావాలి? బహుగా తగ్గించుకొని దేవుని దగ్గరికి రావాలి. అలాగనే యేసుక్రీస్తు ప్రభు ఎలా చూస్తూ ఉంటాడంటే మనల్ని చాలా పరిచర్య చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు 100 గొర్రెలను గురించి ఉపమానం చెప్పాడు. ఒక గొర్రె తప్పిపోతే అదేం చేస్తాడు? వదిలేస్తాడు? అట్లా వదిలేయాడు. ఏం చేస్తాడు? ఆ గొర్రెను వెతుక్కుంటూ 99ని ఇడిచేసి ఆ గొర్రెను వెతుక్కుంటూ ఏం చేస్తాడు? వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంట? దాన్ని భుజాన వేసుకొని తెస్తాడంట. ఏమంటాడు? తప్పిపోయిన ఈ గొర్రె మరి నాకు దొరికింది, వచ్చి స్నేహితులతో ఏం చేస్తాడంట? సంతోషిస్తాడని చెప్పి. సో ఎంత ఆదరణ ఇస్తున్నాడు కదా. తప్పిపోయిన గొర్రెని భుజాన వేసుకొని రావడం అంటే ఎంత ఆదరణ ఇస్తూ ఉన్నాడు. అలాగనే ఆ అంజూరపు చెట్టు, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉన్న ఆ ఉపమానం కూడా ఫలం ఫలించకపోతే ఏం చేసిండు? దాని చుట్టూ తవ్వి ఎరువేసిండు. సో అలాగనే ప్రభు మనకి ఇంత పరిచర్య చేస్తూ ఉండగా, మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండగా, మనం ఎందుకు మరి ఆయన దగ్గరికి రావద్దు? ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇంకొకసారి చేద్దామంటే 9వ అధ్యాయం 15వ వచనం. ఆయన మన కొరకు హెబ్రీలకు రాసిన పత్రిక 7:25 కదా. 7:25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షాన విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. నిరంతరము జీవించిన ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చిన వారికి మరి కొరకు విజ్ఞాపన చేయుటకు నిరంతరం ఏం చేస్తూ ఉన్నాడు? మీరు ఇప్పుడు చెప్పండి, ఓకేనా? ఒక మంచి భక్తుడు ఉన్నాడు, ఓకేనా? నాకంటే 1,00,000 టైమ్స్ మంచిగా ఉన్న భక్తుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. దేవుని దగ్గరికి పోవాలి కదా మనం. ఆ భక్తుడు బెటర్ అంటారా? యేసుక్రీస్తు ప్రభు బెటర్ అంటారా? ఈయన తన ద్వారా దేవుని దగ్గరికి వచ్చువాడికి ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. విజ్ఞాపన అంటే అర్థమైంది? రికమెండేషన్. విజ్ఞాపన అంటే మన పక్షాన దేవునికి చెప్తాడు. ఇప్పుడు మన పక్షాన దేవుణ్ణి కల్పియాలనుకోండి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా పోవుట బెటరా, లేకుంటే ఎవరి ద్వారానైనా పోవుట బెటరా? యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. కాబట్టి బెటర్ ఏంటంటే మనిషిలాగా మనం నేర్చుకుందాం. ఈ ఒక జీవితంలో నుండి బహుగా తగ్గించుకొని మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా చేయాలి, అందులో తగ్గించుకొని. సో ఎప్పుడైతే మనం మరి మనాసేలాగా బహుగా తగ్గించుకుంటామో దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. పాపి అయిన జకయ్య ప్రార్థన విన్నాడు, పాపి అయిన సమరయ ప్రార్థన విన్నాడు, అంటే వారికి బాగు చేశాడు. మరి వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని గురించి చెప్పాడు. సో వీళ్ళందరూ ఒక చరిత్ర మనం చూస్తూ ఉన్నాం.
ఆయన మరి ఎప్పుడు త్రోసివేయాడు, మనల్ని వెల్కమ్ చేస్తాడు. కాబట్టి మనం ఆల్వేస్ ఏ తప్పిదం చేసినా జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని దగ్గరికి వచ్చేసేయాలి, బహుగా తగ్గించుకొని ప్రార్థన చేయాలి. నిజంగా దేవుడు మనల్ని మరి క్షమించి సరి అయిన దారిలో నడిపిస్తాడు. మనం ప్రార్థన చేసుకుందాం.